పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. అండ్ యెస్, యాజ్ యూజువల్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేసిందే టైం కుదరట్లేదు వీడియోస్ పోస్ట్ చేయడానికి. ఇంక అదెప్పుడు ఉండేదే. సో, ఈరోజైతే మేము సూర్యలంక బీచ్‌కెళ్తున్నాం. మీరు ఫస్ట్ టైమ్ బీచ్‌కెప్పుడెళ్లారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ బీచ్‌కెళ్ళింది 2 ఇయర్స్ బ్యాక్ వైజాగ్‌లో. అదేంటి గుంటూరు పక్కన బీచ్ పెట్టుకొని వైజాగ్‌లో ఫస్ట్ టైమ్ ఎళ్ళడం ఏంటి అనంటే, ఏమో చిన్నప్పటి నుంచి నేనైతే ఎప్పుడు ఎళ్ళలే. ఇంకిలా కాదులే అని జెప్పి ఎటు లీవ్ తీసుకున్న 2 డేస్ అని జెప్పి ఈరోజు బీచ్ అయితే ప్లాన్ చేసాం మేము వీక్ డేస్‌లో. వెళ్ళేప్పుడు ఇలా పెద్ద ఆవుల మంద కనిపించింది మాకు. ఈ ఆవులు చాలా వరకు డెలివర్ అయినట్టున్నాయి. అప్పుడే చిన్న చిన్న లేగదూడలు ఎంత మంచిగా అనిపించినాయో నాకు. ఇంకలా 1 ½ అవర్ జర్నీ తర్వాత మేమైతే బీచ్‌కి రీచ్ అయిపోయాం. అది ఎర్లీ మార్నింగ్ 5:30కి. మెయిన్ మోటివ్ ఏంటంటే సన్‌రైజ్ చూద్దాం అని జెప్పేసి. ఇంక దానికోసం 4కి అట్లా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే 5:30కి రీచ్ అయిపోయాం. మేమెళ్ళింది వీక్ డేస్‌లో గాబట్టి జనాలయితే చాలా తక్కువ మందున్నారు. ఇంక అప్పుడే అర్థమైంది ఇట్లా వీక్ డేస్‌లో ప్లాన్ చేస్తేనే బెటర్ అని జెప్పి. సో, టెక్నికల్లీ ఇది సెకండ్ టైమ్ నేను బీచ్‌కి రావడం. ఎర్లీ మార్నింగ్ బీచ్ విజిట్ అంత పీస్ ఇంకొకటుండదు. ఆ వేవ్స్ సౌండ్ అండ్ ఇట్లా నీకు టచ్ అయితూ ఉంటే చాలా అనిపిస్తది ఎర్లీ మార్నింగ్. నేనైతే మంత్లీ ఒక్కసారన్నా బీచ్‌కెళ్ళడం సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంతలో మా డ్యాడీ ఫోను జేశారు. ఇంకలా కాసేపు మా వాళ్ళతో ఫోను మాట్లాడి, వాళ్ళకి కూడా బీచ్ వైబ్స్ అదంతా చూపిచ్చేసి, ఇంక మేము ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాం. బేసిక్‌గా మీరు ఫ్యామిలీతో ఎళ్లారా, ఫ్రెండ్స్‌తో ఎళ్లారా అది గాదు ప్రాబ్లమ్. మీతో చిల్ అయ్యే వాళ్ళుండాలి. నాకెందుకో వాటర్ నచ్చవు గైస్. అంటే బీచ్ ఇష్టం. కానీ ఇట్లా దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయడం ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు గదా! దాంట్లో ఫస్ట్ ఉంటాను నేను. ఇంకలా కాదని మా యామిని, హారిక వీళ్ళందరూ ఇట్లా తీసుకెళ్లారనమాట బీచ్ లోపలికట్లా. నేను ఆ బీచ్ వాటర్‌కి, అట్మాస్ఫియర్‌కి అలవాటు పడ్డానికి నాకు లిటరల్లీ హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది. అండ్ దట్ టూ ఆ వేవ్స్ ఎంత స్ట్రాంగ్‌గా కొడుతున్నాయంటే, అంటే నుంచోలేకపోతున్నాం లిటరల్లీ ఆ వేవ్స్‌కి. మేము లోపలికి గూడా ఏం పోలేదు. ఇట్లా ఎడ్జ్‌లోనే ఉన్నాం. ఎవడో వచ్చి టపాల్మని కొట్టినట్టుందసలు. మామూలుగానే వాటర్ అంటే చిరాకు. అందులో ఈ సాల్ట్ వాటరు. బీచ్‌లో ప్రోస్ ఎన్నున్నాయో కాన్స్ గూడా అంతే ఉంటాయి. ఆ ఉప్పు నీళ్ళు నోట్లో పడితే ఉప్పగా అండ్ ఆల్సో కళ్ళలో పడితే మంట. ఏదన్నా రీల్ తీద్దామంటే అసలు ఆ వేవ్స్‌కి నేను నుంచోలేకపోతున్నాను. ఎన్ని సార్లు పడ్డానో నాకే తెలుసు గైస్. థాంక్‌ఫుల్లీ ఆ వీడియోస్ ఏం లేవు. నేను పడిన వీడియోస్. ఏదో రీల్ తీద్దామని ట్రై చేయడం. అది అట్టర్ ఫ్లాప్ అవ్వడం. చాలా నార్మల్‌గా 2, 3 ఇయర్స్ జరిగిపోయింది. ఇక్కడ కొంచెం స్టేబుల్‌గా నుంచున్నట్టున్నాను. ఓహ్! మాదిరిగన్నా వచ్చింది. ఇక్కడ మాకు క్రాబ్ కనిపించింది. పండు ఎంత తవ్వాడో ఆ క్రాబ్ కోసం. తవ్వి తవ్వి మొత్తం ఇట్లా ట్రై చేసాడు. బట్ లాస్ట్‌లో ఒక వేవ్ వచ్చేసింది. ఇంకా వాటరొచ్చేసి అది అసలు ఎటుపోయిందో ఆ క్రాబ్ గూడా అడ్రెస్ లేదు. పెద్దవేమో గానీ చిన్న చిన్న క్రాబ్ పిల్లలు మస్తు కనిపిచ్చాయి మాకు. ఇక్కడైతే ఏదో సీరియస్ డిస్కషనే నడుస్తుంది గైస్. మేము చాలా సేపు ట్రై చేసాం అర్థం చేసుకోవడానికి. ఎంతైనా కొంచెం అర్థం కాలేదు మాకు. మీకేమన్నా అర్థమైతే కింద కామెంట్ జేయండి. పాపం చాలా టైమే తీసుకున్నాయి సార్ట్ జేసుకోవడానికి. ఇది అయ్యే పనిలా లేదులే అని ఇంకొకటి తర్వాత ఒకటి బయటకొచ్చేసాయి. లాస్ట్‌లో మరి ఏమైందో ఏమో ఇంకా తెగలేదనుకుంటా వాళ్ళిద్దరికీ. ఇదైతే అరౌండ్ 6-6:15 అనుకుంటా. అప్పుడే సన్‌రైజ్ అయితుంది. అండ్ రైట్ సైడ్ ఏమో మూన్ కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో మెల్లగా ఇట్లా సన్‌రైజ్ అయితుంది. ఇది ద గోల్డెన్ అవర్ అనేదో అంటారు గదా! ఈవినింగ్ టైమో, మార్నింగ్ టైమో తెలీదు గానీ, నాకైతే క్రేజీ అనిపిచ్చింది సన్‌రైజ్. అన్నీ వెళ్ళిపోయినాయి గానీ, ఇదైతే మమ్మల్ని వదలలేదనమాట. ఇంక సరే గదా! అని జెప్పి మా యామిని దాంతో కొంచెం డిస్కషన్ బెట్టింది. మా బ్యాగులకి కాపలా గాస్తావా? లాస్ట్‌లో ఫిష్ ముక్కేస్తానని. అది సర్లే అని ఒప్పుకుంది. మా దాంట్లో ఎవరైనా అతి క్యాండిడేట్ ఉన్నాడంటే అది వీడే. సూర్య నమస్కారాలు జేస్తున్నాడు. స్నానం జేయలేదు, ఏం జేయలేదు. ఇంకప్పుడే సన్‌రైజ్ అవుతుంది. ఇంకా బీచ్‌కెళ్ళినప్పుడు ఫోటోస్, వీడియోస్ కామన్ గదా! ఇంకాసేపు అలా ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాక, మా యామిని క్రేజీ ఉంది వ్యూ చూపి అంటే వెనక్కి తిప్పాను. నిజంగా చూడండి ఎంత మంచిగా అనిపిచ్చిందో. ఆడి, ఆడి ఆ ఉప్పు నీళ్ళకి ఫుల్ ఆకలేసింది. అప్పటికే సమోసాలు లాగిచ్చేసాం. తర్వాత ఇంక ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఐస్ క్రీమ్ గూడా లాగిచ్చేసాం. మనకి హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్ ఉంటుంది గదా! సుబ్బయ్య గారి హోటల్ సంథింగ్ ఏదో వెజ్‌ది ప్యూర్ వెజ్. అంటే వాళ్ళు వద్దన్నా వడ్డిస్తూనే ఉంటారు గదా! ఇక్కడ ఈ సమోసాలు అమ్ముకునే ఆంటీస్, అమ్మమ్మలు కూడా అంతే ఉన్నారు. వద్దన్నా గూడా ఇస్తున్నారు. కానీ డబ్బులు కట్టాలనుకో అది వేరే విషయం. "తీసుకోండమ్మా, తీసుకోండి ఆడి, ఆడి అలసిపోతున్నారు నీళ్ళల్లో తీసుకోండి, తీసుకోండి" అని చెప్పి వద్దన్నా, వద్దన్నా పెడుతుంది ఆవిడైతే. అంత మంచిగా పెడుతున్నారు గదా అని ప్రేమనుకోకండి. దానికి అంతకంత వసూలు చేస్తారు మీ దగ్గర. ఇంక సర్లే ఎప్పుడో ఒక్కసారి గదా వచ్చేదని జెప్పి ఇంక మేము లైట్ తీసుకొని మొత్తం తీసుకున్నాం. లిటరల్లీ ఆమె దగ్గరున్నవి 25% మేమే తీసేసుకున్నాం. ఎండ రానంత సేపు మంచిగానే అనిపిచ్చింది గైస్. అసలు ఆ వ్యూస్, ఆ కూర్చొని కొంచెం చిల్ అయ్యాం ఎంత కాదన్నా.
ఒక్కసారి ఇట్లా 9 తర్వాత ఎండొచ్చింది. లిటరల్లీ టిఫిన్ చేసొచ్చిన తర్వాత ఎండొచ్చేసింది. ఆ ఎండకసలు తట్టుకోలేకపోయాం ఆ తాకిడి. ఏం తింటున్నామో, ఎప్పుడు తింటున్నామో అసలు ఏం అర్థం కూడా కాలేదు. ఫోన్‌లన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి మావి. ఇంకా లాస్ట్‌కి ఆ పవర్ బ్యాంక్ బెట్టి కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను తీశాను. కొన్ని వీడియోస్ చాలా వీడియోస్ వరకు మేము తీయలేదు ఛార్జింగ్ లేక. అప్పుడే ఆఫ్టర్‌నూన్ గూడా అయిపోయింది. ఎప్పుడైపోయిందో గూడా అర్థం గూడా గాలేదు. సో, బయటికెళ్ళినప్పుడు బిర్యానీ తినే రిస్క్ నేను చేయను. హారిక వీళ్ళందరూ బిర్యానీ తీసుకున్నారు గానీ, నేను వెజ్ మీల్స్ తినేసా. ఒక హ్యాట్, ఒక స్పెట్స్ ఇట్లా ఎవరికి కావాల్సినయి వాళ్ళు తీసుకున్నారు. మెయిన్‌గా మా వాళ్ళు ఇక్కడ ఫిష్ ట్రై చేద్దాం అనుకున్నారు. కానీ ఆ కలర్ చూడంగానే అసలు వద్దంటే వద్దనుకున్నాం మేము. వాళ్ళు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఇట్లా ఫుడ్ కలర్ మిక్స్ చేస్తాం అని జెప్పి. కాకపోతే ఈ ఎండు చేపలు ఇవి ట్రై చేయొచ్చు. అండ్ నన్నడిగితే ఈ షెల్స్ తీసుకోవడం గూడా వేస్ట్. అస్సలు వర్త్ కాదు ఆ షెల్స్. తీసుకుంటే ఎండు చేపలు తీసుకోవడం, ఇట్లా ఈ డ్రై ఫిష్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తీసుకోవడం, వచ్చేయడమే. డ్రై ఫిష్ తినే వాళ్ళకి పండగే పండగ. మనం అంతగా ఇంట్రెస్ట్ చూపియం గాబట్టి లైట్. మేము తినేసి రాగానే ఇక్కడ క్యామెల్స్ కనిపిచ్చాయి. ఇంక మా వాడికి ఆగలేదు. ఆ క్యామెల్స్ ఎక్కాలని చెప్పి పరిగెత్తాడక్కడికి. ఆఖరికి ఇవి గూడా వచ్చి ఇక్కడ చిల్ అయితున్నాయి. మీరెప్పుడొచ్చి ఎంజాయ్ చేస్తారు గైస్. అటు తిప్పి, ఇటు తిప్పి మళ్ళీ ఈ క్యామెల్స్ దగ్గరికే పట్టుకొచ్చారు. ఇవి చూస్తేనేమో ఇలా ఉన్నాయి. ఈళ్ళని మోస్తాయా? మోయవా? అని చెప్పి ఫస్ట్ డౌటుండి అతన్నడిగితే లేదు అట్లా ఏముండదు మోస్తాయి అని చెప్తే ఇంక సరే అని ఎక్కారు. మనుషులు చూడ్డానికి ఇంతుంటారు గైస్. చిన్న పిల్లల మనస్తత్వం ఈళ్ళిద్దరిది. అదేదో సామెత ఉంటది గదా! కుడుమిస్తే పండగ అని. ఆ టైపే ఇద్దరు. అసలు ఆ క్యామెల్స్ మేమే ఎక్కలేదు. వాళ్ళు చూడండి. ఇంకలా ఈవినింగ్ 5కి అట్లా స్టార్ట్ అయిపోయాం ఇంటికి. అప్పటికే బ్యాటరీస్ అన్నీ డెడ్. ఒక్కళ్ళొంట్లో గూడా ఓపిక లేదు. ఒక చాయ్ ఆర్ కాఫీ పడాలని జెప్పి మన చాయ్ దగ్గర ఆపాము. ఇదెక్కడో తెలిస్తే కామెంట్ జేయండి. మార్నింగ్ అందరూ కాఫీ ఆర్డర్ జేస్తే నేను టీ ఆర్డర్ జేశాను. అది క్రేజీ ఉంది. ఇంకిక్కడ గూడా నేను టీయే తాగుతా. కాఫీ అంత ప్రిఫర్ చేయను. వీళ్ళందరూ కాఫీ ఆర్డర్ జేసి నేను టీ ఆర్డర్ జేస్తే టీ గలీజుంది. కాఫీ బావుందంట. అప్పుడప్పుడు అలా అవుతా ఉంటాయి. పట్టించుకోకూడదు. వాడు అంతలాగా మన చాయ్ అని పెడితే చాయ్ బావుంటదనుకున్నా గైస్ నేను. వెళ్ళే అప్పుడు గూడా ఇంత పెద్ద ఆవుల మంద కనిపించింది. మేబీ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అట్లా మనకి. అంతే ఈ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళా ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.